ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ స్కామ్ లో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని కోరుతోంది సుప్రీంకోర్టు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం కవిత పిటిషన్ పై విచారణ జరపనుంది. గతేడాది మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఇప్పటికే ఈడీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. అయితే తనను ఈడీ కార్యాలయం వద్ద కాకుండా ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవవద్దని కోర్టు ఆదేశించింది. అయితే మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం 1 రోజు మాత్రమే గడువిచ్చింది. కానీ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు కవిత కేసు విచారణలో సుప్రీంకోర్టులో రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి. దానిపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అంటే గతంలో ఈడీ ఏదైతే నోటీసులు జారీ చేసిందో ఆ నోటీసులకు సంబంధించి మహిళలను దర్యాప్తు సంస్థల ఆఫీసులు కాకుండా నేరుగా మహిళ ఇంటికి వచ్చి విచారించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే ప్రధానంగా ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ప్రధానంగా పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాత కూడా సెప్టెంబర్ లో పిటిషన్ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ విచారణకు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు తెలిపారు. తర్వాత సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చిన తర్వాత నవంబర్ వరకు కూడా కవిత విచారణకు పిలవద్దంటూ కూడా ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తర్వాత ఎలక్షన్స్ రావడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, దాని తర్వాత కొంచెం దర్యాప్తు అనేది వెనుకబడింది. తర్వాత మళ్ళా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 1 రోజు సమయం ఇచ్చారు. నేను ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో నేను విచారణకు హాజరు కాలేనంటూ కూడా కవిత మళ్ళా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. పలు సందర్భాల్లో గతంలో కూడా మార్చిలో 3 రోజుల పాటు దాదాపు 30 గంటల పాటు కవితను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించి పలు కీలక విషయాలు అయితే రాబట్టాము. ఇంకా మరికొన్ని సార్లు విచారించాల్సి ఉంటుంది కాబట్టి దర్యాప్తుకు సహకరించాలని కవితకు కొన్ని సూచనలు చేశారు. తర్వాత కవిత దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో తను ఏదైతే ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి దాదాపు 10 ఫోన్లను ఈడీ అధికారులకు కవిత సమర్పించారు. తర్వాత ప్రజెంట్ ఇంకా సుప్రీంకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలోనే తాను విచారణకు హాజరు కావడం లేదంటూ కూడా పలుమార్లు ఈడీ అధికారులకు నోటీసులకు స్పందిస్తూ ప్రతిగా లెటర్ రాసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు కవిత కేసుతో పాటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అభిషేక్ బెనర్జీ, మరోవైపు ఇటు తమిళనాడుకు సంబంధించి చిదంబరం భార్య నళిని చిదంబరం, వీరు 3 కేసులు కూడా ఒకేసారి ఈ రోజు విచారించబోతున్నారు. గతంలో ఏదైతే నళిని చిదంబరానికి మినహాయింపు ఇచ్చారో దర్యాప్తు సంస్థలను నేరుగా ఇంటికి వచ్చి మహిళలు విచారించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని గతంలో నళిని చిదంబరంకి ఏ విధంగా అయితే మినహాయింపు ఇచ్చారో తనకు కూడా మినహాయింపు ఇవ్వాలనేది ప్రధానంగా కవిత పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ రోజు అంటే కవిత విచారణకు హాజరు కావాలా లేదా అనే దానిపై ప్రధానంగా ఈ రోజు తీర్పు వెలువరించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ రోజు వాదనలు జరగనున్నాయి. జస్టిస్ బేలా ఎం త్రివేది, పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈ రోజు కవిత పిటిషన్ పై విచారణ చేయనుంది. శివ, సుప్రీం నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈడీ అలాగే కవిత తరపు న్యాయవాదులు ఎటువంటి అంశాలతో సంసిద్ధంగా ఉన్నారు? ఇటు కవిత తరపును కూడా గతంలో కూడా పలుమార్లు విచారించారు. ఎటువంటి ఆధారాలు లేవు. కేవలం ఆరోపణ నేపథ్యంలోనే కవితను విచారణ పిలుస్తున్నారు. ఇది రాజకీయ కక్షలో భాగంగానే జరుగుతోంది తప్ప ఎటువంటి ఆధారాలు లేవు అనేది ప్రధానంగా కవిత తరపున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. మహిళలను తమ నివాసానికి వచ్చి గతంలో ఏదైతే సిబిఐ హైదరాబాద్ వచ్చి కవితను తన నివాసంలో ఏ విధంగా అయితే విచారించిందో అలాగే ఇటు ఈడీ అధికారులు కూడా ఈడీ సంబంధించిన సిబ్బంది కూడా తన నివాసానికి వచ్చి అంటే ఒకవేళ హైదరాబాద్ రావడం లేక కవితను ఢిల్లీ వచ్చి వేరొక ప్లేస్ లో సంబంధించి పార్టీ సంబంధించిన ఎంపీల నివాసంలో విచారించడం అనేది నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా కవిత తరఫున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఇటు ఈడీ అధికారులు మాత్రం గతంలో ఎవరికి మినహాయింపు ఇవ్వలేదు, ఎవరికి లేదు కాబట్టి వారందరికీ కూడా ఏ విధంగా అయితే ఈడీ విచారించిందో అలాగే కవితను కూడా విచారిస్తాము, దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బందులకు గురి చేయమనేది ప్రధానంగా ఈడీ అధికారులు తమ వాదనలు వినిపిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే పలుమార్లు వాదనలు విన్న తర్వాత పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈ రోజు మరోసారి
ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత ఈడీ విచారణకు సహకరించాలా లేదా ఈడీ అధికారులే కవిత వద్దకు వచ్చి విచారించాలా, ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే విచారణ అంటే చర్యల నుంచి ఉపశమనం కల్పించాలి, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా కవిత తన పిటిషన్ లో పేర్కొంది. అంటే ఒకవైపు ఈడీ కార్యాలయానికి వెళ్లి మహిళను విచారించకూడదు, మరోవైపు వారే వచ్చి విచారించే విధంగా, మరోవైపు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలనేది ప్రధానంగా కవిత తన పిటిషన్ పేర్కొన్నారు. ఈ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే వస్తున్నట్టుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివ.